సర్పంచ్ లేదు, ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, సెంటీ లేడు, సర్పంచ్ లేడు. ఇంతవరకు మా తండ గ్యాస్ లేదు. మా రోడ్ చూడు, మా రూట్ చూడు. మేము పోవాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. రాత్రి పగలు పోతే కింద పడుతున్నారు. ఇది మాకు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం లచ్చిరాంతండ గ్రామం ఐతోల్ నుంచి కొమ్మకుంట తండ పోయే రోడ్డు మాకు చాలా పరిస్థితి అంటే ఏం మంచిగా లేదు సార్. రోడ్డుది చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం, కానీ ఏ ప్రయోజనం లేదు మాకైతే. ఇప్పటి నుంచి కాదు, 50 సంవత్సరాల నుంచి ఇదే బాధ ఉంది మాకు. ఎప్పటికైనా వాన పడితే మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎవరికి ఏమైనా కానీ అర్జెంటుగా వెళ్ళాలంటే మాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నా మాకు ఎవ్వరు సాయం చేయట్లేదు. మీరు ఎట్లయినా చేసి మాకు ఈ రోడ్డు ఇదేటట్టు చూసేయండి, మంచిగా శాంక్షన్ చేసేటట్టు చూడండి. ఇది ఆల్రెడీ మొత్తం పని ఆగిపోయింది సార్. ఇది మధ్యలో పని ఆపేసారు. మొత్తం రోడే మాకు చాలా దరిద్రంగా ఉంది. మీరు ఎట్లయినా చేసి వర్షాలు పడి గబ్బు అయిపోయింది. వర్షాలు పడి పెద్ద గబ్బు అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడికి వర్షాలకి నీళ్ళు వస్తున్నాయి. పొలాలు ఎవరు ఊకుంటలేరు, కొట్లాడుకుంటున్నారు. పట్టు పట్టడానికి తయారవుతున్నారు సార్. మాకు ఇప్పుడు కాదు అప్పుడు కాదు, చాలా రోజుల సంది ఉంది. మా నాయన తాతగారి నుండి కూడా అంత అయిపోయా. ఇప్పుడు కూడా రోడ్ వేస్తలేరు. ఎమ్మెల్యే సార్ దానికి వెళ్ళినాం. మాకు వాళ్ళు కూడా సహకరిస్తలేరు. మాకు కలెక్టర్ దగ్గరికి పోయినాం, మన వచ్చి చూసిపోయారు, చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఎవరు ఏం చేస్తలేరు. ఏం చేస్తారు? మాకైతే ఒక్క రోడ్ గురించే మీకు ఇండ్లు కట్టిరు, పెళ్లిళ్ళు చెప్పిరి, పెళ్ళానికి బంగారు ఇచ్చినా కట్టలేము. కానీ మాకైతే రోడ్ కావాలి. ఒక్క రోడ్డు ఐతోల్ నుంచి కొమ్మకుంట తండ వరకే కావాలి. అవతల బుద్ధి ఉంది, అక్కడ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. కానీ మాకు ఒక్క రోడ్ వరకు పిల్లలకు జ్వరం వచ్చినా సుస్తైనా మొబ్బులు లేచి ఉరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఏ గుంతల పడి పోతాం సార్. ఇప్పుడు పోతేనే ఏ గుంతల పడి ఏడ కింద పడేది ఏది తెలుస్తలేదు మాకు. ఆడ ఈ భూమి లూజ్ అయింది, బండ్లు పోయి బుచ్చుకున్న పడుతున్నాయి, పిల్లలకు దెబ్బలు తగ్గుతున్నాయి. మా పిల్లలు ఐతోల్ ప్రైవేట్ బండ్లకు స్కూల్కి వెళ్తున్నారు. ఆ బండ్ల నుంచి తోలుకురావాలంటే చాలా ఆటో అని కొడితే ఆ బండిలు కూడా వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఆటోలు కూడా ఎవరు ఎక్కించుకుంటలేరు. మాకు రోడ్డు బాగలేదు, మీ పిల్లలకి ఏమైనా అయితే మా పరిస్థితి ఇది అవుతుంది అది అవుతుందని బండి ఎక్కిస్తున్నాం. మేము బైక్లో మీరు దింపేస్తున్నాం, ఈ తోలుకొస్తున్నాం. చాలా ఘోరంగా అయితే సార్. ఈ రోడ్కి వచ్చి మీరు ఒకసారి చూసి దీని ఏందో పరిస్థితి చేసి మాకు ఈ రోడ్డు పడేటట్టు చేయండి. రోడ్డు పడేటట్టు చేయండి. అందుకనే న్యూస్లకు పేపర్లకు ఇస్తున్నాం సార్. మాకు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ అందరు దయచేసి మాకు రోడ్డు వేయించగలరు.